పల్నాడు జిల్లా నర్సరావుపేట పురపాలక శాఖ అధికార సిబ్బంది గత 20 రోజులుగా విజయవాడలో వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో పనిచేశారు. మున్సిపల్ సిబ్బందితో పాటు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు 10 రోజుల పాటు అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు. విజయవాడ 45-50 డివిజన్లలో బుడుగు కాలువలను శుభ్రం చేసి గోడలు కట్టడం జరిగింది. విజయవాడలోని పనులు పూర్తయినందున నర్సరావుపేటపై దృష్టి సారించినట్లు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ఎస్ఎస్ కళాశాల మరియు స్టేడియం వద్ద పనులను పర్యవేక్షించారు. రాబోయే కాలంలో వర్షాలు పడినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కాలువలను శుభ్రం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చెదలవాడ తెలిపారు. స్టేడియం వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని తొలగించి పెద్ద బ్రిడ్జిని నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందని, త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. మరి గడిచిన 20 రోజులు కూడా విజయవాడలో ఇక్కడ కూడా శాంతి భద్రత కానీ మరి మున్సిపల్ అధికారులందరూ కూడా అక్కడే పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి ఎమ్మెల్యే నేను కూడా 10 రోజులు అక్కడే ఉండి అక్కడ పనిచేయడం జరిగింది. దాదాపు 45 నుంచి 50 డిగ్రీ దాకా దగ్గర నుండి కాలంలో గడ్డీలు కొట్టించడం దాని తర్వాత పట్టణంలో పెట్టడం జరిగింది. మరి రాయపాడు రోడ్లో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఎదురుగా ట్రైన్ ఉంది, దాన్ని కూడా శుభ్రం చేస్తున్నాము. మనుషులు పెట్టి ఆ సీట్లు తీయడం జరుగుతుంది. అదేవిధంగా రోజులు పెట్టి అదేవిధంగా మళ్ళీ రాబోయే కాలంలో వరదల నుంచి ముప్పు తప్పించుకోవడానికి మరి సత్రపల్లి రోడ్లో స్టేడియం పక్కన మరి ఇక్కడ కూడా ట్రైన్ కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న బ్రిడ్జి హైదరాబాద్ మాట్లాడి వాళ్ళ టెండర్ కూడా ఉండడం జరుగుతుంది. ఎక్స్పైర్ వేసి టెండర్కి అమలు చేస్తాము. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దగ్గర కూడా బ్రిడ్జిలో వేయించాలి, దాన్ని కూడా